నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రొఫెషనల్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాషమా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గానగాపురం దత్తాత్రేయుడి విశిష్టత ఏంటి? గానగాపురము అనేటటువంటిది మనకి గుల్బర్గా నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది, కర్ణాటక రాష్ట్రంలో. గానగాపురం అనగానే మనకి దత్తాత్రేయుడే గుర్తొస్తాడు. తిరుపతి అనగానే వెంకటేశ్వరుడు గుర్తొస్తాడు. శివుడు, కాశీ అనగానే శివుడు గుర్తొస్తాడు. అట్లా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి వచ్చి ఒక రూపంలోకి వచ్చి మాస్టర్ రూపంలో, టీచర్ రూపంలో, గురువు రూపంలో ఒక పర్సన్గా పుట్టాడు. ఓకే. ఆయనే దత్తాత్రేయ స్వాముల వారు. ఓకే. ఎవరికి పుట్టారు? అత్రి అనసూయ దంపతులకు పుట్టారు. అయితే మనకి బ్రహ్మదేవుడిని విడిగా మనం వెళ్ళి కలవాలనుకో, బ్రహ్మదేవుడికి ప్రోటోకాల్ ఉంటుంది. దేవుళ్ళు చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి ప్రోటోకాల్ అంత ఈజీ కాదు కలవడం. అలాగే బ్రహ్మదేవుడికి ప్రోటోకాల్ ఉంటుంది, కలవలేం. ఎన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా ఆయన రాడు, కనబట్టు. విష్ణువుకి కూడా అంతే, శివుడికి కూడా అంతే. కానీ ముగ్గురు కలిసినటువంటి ముగ్గురిని 1 మినిట్లో పట్టేసుకోవచ్చు మనం. అదే దత్తాత్రేయుడు అవతారం. అంటే టీచర్. టీచర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద మనం వెళ్తున్నాం, గురువుగారు కొంచెం నేను బంజారా హిల్స్ వెళ్ళాలా, దారి ఎటు చెప్పండి అంటే ఇటు పో అంటాడు. వాళ్ళు తెలిసినా తెలియనోడైనా సరే గ్యారంటీగా చెప్తాడు. అంటే టీచర్ అనేవాడు ఎప్పుడు కూడా ఆ గురుమండలము అని ఒకటి ఉంటుంది. అటు ఇటు అది ఈజీలీ యాక్సెసిబుల్ అందరికీ. కాబట్టి ఎవ్వరైనా సరే నో అని చెప్పడానికి కుదరదు. ఇప్పుడు మనం వెళ్ళి విష్ణుమూర్తిని, స్వామి నువ్వు మాకు దర్శనం ఏంటే, నో ఐ డోంట్ గివ్ యూ దర్శన్ అంటాడు. కానీ దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు నాకు దర్శనం ఇవ్వాలి అని అంటే నో అని అండు. ఎందుకంటే బికాస్ ఈజ్ ఎ టీచర్. సో దత్తాత్రేయ స్వాముల వారు ఈజ్ ఎ యూనివర్సల్ టీచర్, ఈజ్ ఎ యూనివర్సల్ ప్రొఫెసర్. ఆయన గానగాపురం అనేటటువంటిది ఒక యూనివర్సిటీ. అది భీమా అమరజా నది సంగమం. 2 నదులు ఉన్నాయి. అక్కడ సంగమంలో గానగాపురంలో కలుస్తాయి అవి. ఆ యొక్క భీమా అమరజా నది సంగమంలో, అమరజా నది అంటే ఏంటంటే దేవతలోకం నుంచి పుట్టింది. దేవలోకం నుంచి ఒక ఒక చుక్క అమృతం కింద పడితే అమరజా నది కింద పుట్టింది. అమర జ దేవలోకం నుంచి పుట్టిందని. ఈ రెండు కలిసిన చోట దత్తాత్రేయ స్వాముల వారు ఏం చేస్తారంటే, ఆయన సంగమం అని ఉంటుంది. ఆ సంగమము భీమామరజా నది సంగమం దగ్గర ఒక ఔదుంబర వృక్షం ఉంటుంది, ఒక మేడి చెట్టు. ఆ చెట్టు ఆయన దాని క్రింద కూర్చొని తపస్సు చేసేవారు, భక్తులందరినీ అనుగ్రహించేవారు. ఇప్పుడు కూడా అందరూ కూడా ఆ యొక్క ఔదంబర వృక్షం దగ్గర గురుస్థాన్ అంటారు దాన్ని. అక్కడ కూర్చొని గురు చరిత్ర పారాయణం చదువుతూ ఉంటారు. అక్కడ ఆ పక్కనే ఒక అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు ఉంటుంది. దాని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయమని స్వామివారు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కాబట్టి మనం కూడా చేస్తాం. ఆ ఔదుంబర వృక్షం దగ్గర, ఆ మేడి చెట్టు దగ్గర ఆయన కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు 64 యోగిని గణాలు ఆయన్ని సేవించేవి. తర్వాత అక్కడే సంగమేశ్వరుడి దేవాలయం ఉంటుంది, అంటే శివలింగం. అక్కడే రోజు దత్తాత్రేయ స్వాముల వారు ఏం చేశారంటే అక్కడ సంగమేశ్వరుని పూజ చేసేవారు. ఆయనే సంగమేశ్వరుడు అనమాట. సరే, అక్కడ స్నానం చేసేసిన తర్వాత గురువుగారు దత్తాత్రేయ స్వాముల వారు నిర్గుణ మఠానికి వెళ్ళేవారు నడుచుకుంటూ, ఆ పొలాలమ్మట. అక్కడ కూడా బోల్డెన్ లీలలు చేశారు. అలా వెళుతూ అక్కడ నిర్గుణ మఠం అని అంటే, అక్కడ నిర్గుణ మతంలో ఏం చేసేవారు, భక్తులకి దర్శనాలు ఇచ్చేవారు, రెస్ట్ తీసుకునేవారు. ఇక్కడ ఈ యొక్క భీమా అమరజా నది సంగమం స్థానాన్ని ఏమంటారంటే భక్తికి స్థానము అంటాం. అంటే మనకి అక్కడ భక్తిని పెంచుతారు, మనలో ఉన్న భక్తి ఆవేశాలను పెంచుతారు, భక్తి భావాన్ని పెంచుతారు. ఆ నిర్గుణ మఠంలో మఠం అనమాట, ఆయన రెస్ట్ తీసుకునేటటువంటి ప్లేస్, ఆయన దర్శనం ఇచ్చే ప్లేసు. అక్కడ భక్తులందరూ వస్తారు, వాళ్ళందరి యొక్క కర్మలను తొలగిస్తారు. అంటే మనం చేసినటువంటి కర్మలు, కష్టాలు చెప్పుకుంటాం కదా, ఆ కష్టాలకి రూట్ ఏంటి చూసేవాడు. వాట్ ఈస్ ద కాజ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్, న్యూటన్స్ 3rd లా అప్లై చేసి చూసేవారు. చూసిన తర్వాత ఓహో ఈ కారణంతో పాపం ఇతనికి ఇది వచ్చింది, ఆ కారణాన్ని, ఆ యొక్క పాపాన్ని తొలగించేవారు. అందుకని కర్మస్థానము అంటాం. కర్మలను తొలగించే హక్కు విష్ణుమూర్తికి లేదు, బ్రహ్మదేవుడికి లేదు, శివుడికి లేదు, ఏ దేవుడికి లేదు. కర్మలను తొలగించేటటువంటి హక్కు, శక్తి, ఆ యొక్క రైట్ అనేటటువంటిది ఓన్లీ గురువుకు మాత్రమే ఉంటుంది.
ఆ ఓకే. గురువే దత్తాత్రేయ స్వాముల వారు. ఆ గురువే దక్షిణామూర్తి, ఆదిశంకరులు, రాఘవేంద్రుడు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇలా జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు. మళ్ళీ శ్రీకృష్ణుడిని దేవుడి రూపంలో చేస్తే కర్మలు తొలగించడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుని గురువుగా నువ్వు చూసినప్పుడు కర్మలను తొలగిస్తాడు. కృష్ణుడిని దేవుడుగా నువ్వు చూసినప్పుడు నీ కర్మలను తొలగించడు. నీ ఓకే. కర్మను ఉపడు అంటాడు. అయితే కర్మలను మంచిగా చేంజ్ యువర్ యాటిట్యూడ్ అంటాడు దేవుడు ఎప్పుడు కూడా. ఆ విధంగా ఈ యొక్క నిర్గుణ మఠంలో కర్మలను తొలగిస్తాడు కదా, మన కష్టాలు పోతాయి ఆటోమేటిక్గా. ఓకే. అక్కడ గురువులు ఎప్పుడు కూడా పాదాలే చూడాలి, పాదుకలు అంటారు. ఆంజనేయ స్వామిల వారు శ్రీరామచంద్రుడికి భక్తుడు కాదు ఆయన. మరి ఏమిటి అంటే ఆయన శిష్యుడు. ఆయన అంటే భక్తుడు అనేటటువంటి వాడు ముఖం చూస్తాం, పొట్టను చూస్తాం, కాళ్ళను చూస్తాం, అన్నీ చూస్తాం. కానీ శిష్యుడు ఎప్పుడు కూడా గురువు గారి యొక్క పాదాలనే చూస్తాడు. అవును. అందువలన గురు పాదకలు అక్కడ ఆ మఠంలో వదిలేస్తారు. ఎప్పుడు కూడా నిర్గుణ మఠంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదకలు దర్శనం మనం వెళ్తాం. అక్కడేం విగ్రహాలు ఏమి ఉండవు. పాదుకలు దర్శనం చేసుకొని రావాలి. ఓకే. ఆ పాదుకలు ఎందుకు పెడుతున్నారంటే ఎండోమెంట్స్ వాళ్ళు కేసు వేశారు ఆ గుడి మీద. విగ్రహాలు ఉంటే మేము ఎండోమెంట్స్ పరిధిలోకి వస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు కేసులో ఉంది. అందుకని అక్కడ పంతులు గారులు చాలా తెలివైన వాళ్ళు అనమాట. పౌర్ణమికి వెళ్తే 2000 తీసుకుంటారు మన దగ్గర దర్శనానికి లోపలికి. అంతా ఓకే. కరప్షనే. కానీ దేవుడు మంచోడు. అక్కడ పంతులు గారులు మంచోళ్ళు కాకపోయినా. సో అక్కడ ఈ యొక్క పాదుకలు అనేటటువంటివి అందుకని పెడుతున్నారు వాళ్ళు. ఓకే. ఎండోమెంట్స్ తప్పు దోవలో తీసుకెళ్ళడం. మేము పెట్టిన పాదుకలే, ఇదేం గుడి కాదు, విగ్రహం ఏం పెట్టలేదు, ఒక విగ్రహం కింద స్థాపించలేదు వాళ్ళు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అనుకో. కానీ ఇప్పుడు ఒకసారి అర్జునుడికి నా అంత గొప్ప భక్తుడు లేడు స్వామి, నీకు నేను దొరకడం నీకు అదృష్టం అని బిల్డప్ ఇస్తాడు కృష్ణుడు. ఓకే. వీడికి బుద్ధి చెప్పాలి, వీడికి బాగా బలిసిపోయినప్పుడు. నేను కూడా అలాగే అంటాం కదా, గురుగారు నా అంత గొప్ప శిష్యుడు మీకు దొరికాడు అండి గురుగారు అని బిల్డప్లు ఇస్తాం మనం. ఓహో అవును. ఎలా ఉందరా అని పొగరు తొలగిస్తాడు మనకంటే గట్టోళ్ళు చూపించి. అప్పుడు ఆంజనేయ స్వామి వారు రమ్మని పిలుస్తాడు, కబురు పంపిస్తాడు. శ్రీకృష్ణుడును అర్జునుడు కలిసి ఒక బ్రాహ్మణ వేషంలో, మామూలుగా మారు వేషంలో కూర్చొని భోజనం చేసే బంతిలో కూర్చుంటారు. ఓకే. అక్కడ ఆంజనేయ స్వామి వస్తాడు. ఆయన కూడా మారు వేషంలో వచ్చి అలాగా ఎలా గుర్తుపడతాడు, చూద్దాం మారువేషంలో ఉన్నాడని అర్జునుడు చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా రాముల వారు కృష్ణుడు కూర్చున్న చోటకు వచ్చి ఆయన పాదాలు చూసి రామా అని పెట్టేసుకుంటాడు. అమ్మ బాబోయ్ ఎలా పెట్టేసుకున్నాడు ఇంత కరెక్ట్గా అంటే ఆయనకి పాదాలు తెలుసు. రాముల వారి పాదాలే రోజు చూసేవాడు, దండం పెట్టుకునేవాడు, పూజ చేసేవాడు. కాబట్టి టపక్ మనం పెట్టేసుకుంటాడు. అలా ఓకే. మన గురువు గారి పాదాలను మనం చూస్తే మనం గ్యారంటీగా పెట్టేసుకుంటాం దత్తాత్రేయ స్వాముల వారిని. ఓకే. ఆయన ముఖం, ఆయన మీసాలు, ఆయన జుట్టు, ఈయన ఏ కలర్ బట్టలు వేసుకున్నాడు, ఈయన ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు అని చూస్తారు కదా జనాలు. అందుకని వీళ్ళకి ఎవరికి గురుభక్తి రాదనమాట మనం. కాబట్టి చూడాల్సింది గురువు యొక్క పాదాలు. ఆ నిర్గుణ మఠంలో ఆ పాదుకలు ఉంటాయి. హ్మ్. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు పైన, అంటే ఇప్పుడు రావి చెట్టు ఉంది, అది యాక్చువల్గా మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. హ్మ్. వాడు వచ్చిన వాళ్ళందరినీ పీకు తినేస్తా ఉండేవాడు. ఏడిపిస్తా, బాధ పెడుతూ తినేస్తాడు బ్రహ్మరాక్షసుడు కాబట్టి. ఓకే. నృసింహ సరస్వతి స్వాముల వారు పల్లకీలో వస్తున్నప్పుడు స్వామివారిని చూసి స్వామివారిని తినేద్దామని వెళ్తాడు. హ్మ్. ఆయన యొక్క దివ్య తేజస్సు, ఆయన వర్చస్సు, అసలు భగవంతుడు అంటే ఏంటో తెలుసా? నృసింహ సరస్వతి స్వాముల వారిని కానీ కృష్ణుని కానీ కొట్టేద్దాం అనుకుంటాం మనకు తెలియనప్పుడు. ఓకే. తీరా అక్కడికి వెళ్ళి జస్ట్ అలాగా అలా చూడగానే ఆ చిలిపి నవ్వులో, ఆ శ్రీకృష్ణుడి యొక్క చిలిపి నవ్వులో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆ నవ్వు చూసి యశోదమ్మ మాయలో పడిపోయేది, జనమంతా మాయలో పడిపోయేవారు. గోపికలు వాళ్ళ వెన్నంతా దొబ్బేసి తినేసి మూతులకు రాసేసుకున్న కృష్ణుడిని ఏమనేవారు కాదు. అలా నృసింహ సరస్వతి స్వాముల వారిని చూడగానే మనం ఈ బ్రహ్మరాక్షసుల్లో దైవత్వం వచ్చేసింది. బ్రహ్మ రాక్షసత్వం పోయి మహాజ్ఞాని అయిపోయాడు, ఋషి అయిపోయాడు. ఆయనకి మోక్షాన్ని ఇచ్చాడు బ్రహ్మరాక్షస జన్మ నుంచి స్వాముల వారు. జస్ట్ ఓకే. లుక్తోనే మనందరికీ మనకు డౌట్ వస్తుంది. ఏమండి దేవుడికి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానండి, పూజ చేస్తున్నానండి, నాకు దేవుడు ఇస్తాడా అండి? నాకు అస్సలు దేవుడు ఇవ్వట్లేదండి, మనీ ఇవ్వట్లేదండి, ఏది ఇవ్వట్లేదండి అనుకుంటాం. జస్ట్ అవును. దేవుడు జస్ట్ ఇలా లుక్తో, ఇలా జస్ట్ క్రీగంట ఇలా జస్ట్ అలా చూస్తేనే చాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో, ఆయన దత్తాత్రేయుడు ఎవరియండి, అన్నీ ఎవరండి, దత్తాత్రేయుడే కృష్ణుడు. ఏ దేవుడైనా సరే కలియుగంలో ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మోక్షం గ్యారంటీ, కోటీశ్వర్లు అయిపోవడం గ్యారంటీ అని మా గురువుగారు చిన్నప్పుడు, మా గురుదేవులైనటువంటి సుందర చైతన్య స్వాముల వారు మాకు ఈ గానం మంచి బ్రహ్మాండంగా అందరి చేత పాడించేవారు. మేమంతా ఊగిపోయేవాళ్ళం నాగస్వరాల్లా. పాట బాగుందా, గానం బాగుందా, అట్లా. అంటే మోస్ట్ మెలోడియస్ ట్యూన్ ఓన్లీ ఫ్రేమ్డ్ బై జగద్గురు సుందర చైతన్య స్వామి. ఈ వీళ్ళందరూ కూడా దత్తాత్రేయ అవతారాలు అనమాట. ఇప్పుడు మన దత్తాత్రేయుడు అంటే ఏమనుకుంటాం మనం, కేవలం చెంబట్టుకొని ఇలాగే ఉండి అనుకుంటాం. దత్తాత్రేయ జ్ఞానం బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తాత్రేయ అవతారాలు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా చెప్తారు, ఇదే నామాన్ని జపిస్తే మోక్షం వస్తుందని. దత్తాత్రేయ స్వాముల వారి గురుచరిత్రలో కూడా ఆయన చెబుతూ ఈ వాసుదేవ నామాన్ని జపించమన్నారు. ఆయన వాసుదేవానంద సరస్వతి అనేటటువంటి ఆయన మరాఠీ మూలంలో ఈ గురుచరిత్రను రాశారు. ఆయన మహాభక్తుడు మన దత్తాత్రేయుడికి. ఆ తర్వాత ఇక్కడ ఈ అధ్యాయం అయిపోయింది. మనకి ఇక్కడ కర్మలు తొలగిస్తాడు. ఇక మూడవది కల్లేశ్వరం. ఆ కల్లేశ్వరం అంటే అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గాణగాపురంలోనే ఉంటాయి ఈ 3. అది ముక్తి స్థానం, డైరెక్ట్ మనకు మోక్షం ఇస్తాడు. అంటే డబ్బులు ఇస్తాడో ఎవడో తెలియదు, మనం పైకి పంపించేస్తాడు. అక్కడ ముక్తి స్థానం అంటే ఏంటి, మోక్షం గ్యారంటీ. అక్కడ ఎవరుంటారు, కల్లేశ్వరుడు ఉంటాడు. మన గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు అక్కడ చక్కగా వెళ్ళి ఆ కల్లేశ్వరుడికి అభిషేకం చేసేవారు. అక్కడ కూడా ఈ తీర్థం, ఈ నది భీమామర్జా నది అక్కడ కూడా వస్తుంది. అక్కడ స్నానం చేసేయడం, కల్లేశ్వరుడికి అభిషేకం చేశారు. క్లియర్గా చెప్పబడింది, అక్కడ గోళ్ళ మీద కూడా రాస్తుంది, గురుచరిత్రలో కూడా చెప్పబడింది. ఎవరైతే ఈ యొక్క కల్లేశ్వరుణ్ణి పూజ చేస్తారో, ఇక్కడ అభిషేకం చేస్తారో, అక్కడ శ్రీశైలం మల్లికార్జునుడికి చేసినంత ఫలితము అని క్లియర్గా చెప్పబడింది. ఆ కల్లేశ్వరుడే గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారు. కాబట్టి ఒక భక్తుడు ఉంటాడు, ఆయన ఏమంటాడు, అయ్యా నాకు ఇంక ఈ కల్లేశ్వరుడు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు స్వామి, నాకు నువ్వే నాకు ఉండగా నేను నీ పాదాలే చేస్తానంటాడు. అప్పుడు కల్లేశ్వరుడిలో కూడా దత్తాత్రేయ స్వాముల వారు దర్శనమిస్తారు. ఇది ముక్తి స్థానం. ఇక్కడ దర్శించుకున్న వాళ్ళందరికీ మోక్షం గ్యారంటీ. ఈ 3 కలిపితే దత్తాత్రేయ స్వాముల వారి యొక్క యాత్ర పూర్తవుతుంది. కాకుండా ఆ భీమా అమరజా నది దగ్గర 8 క్షేత్రాలు ఉంటాయి, అష్టతీర్థాలు అంటారు. గురువుగారు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఏం చెప్పారంటే 8 తీర్థాలలో స్నానం చేయండి. ఎప్పుడు చెప్పారు, అమావాస్య గురువారం నాడు మాత్రం చెప్పారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దేవతల్ని అందరినీ కూడా ఆదేశించారు ఆయన, ఇక్కడ ఈ రోజు చెయ్యాలి, కంపల్సరీ చేయాలని. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే బిజినెస్ బాగుంటుందని రోజు అష్టతీర్థాల స్నానం అని ఆటో వాళ్ళు, ఈ భక్తులు కొంతమంది ఉంటారు మూఢ భక్తులు, వీళ్ళ కుమ్మక్కైపోయి అష్టతీర్థాల్లో ములిగించేస్తా ఉంటారు స్నానాలు. అంటే అష్టతీర్థాల ఫలితము ఆ రోజున చేయమని, కంపల్సరీ చేయమని స్వామివారు చెప్పారు. బాగుంది. ఇలా చేయడం వల్ల ఏమొస్తుందండి అని అంటే, ఆయన సొంత సోదరి అయినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క సోదరి అయినటువంటి ఆవిడ్ని పాప వినాశనము అనేటటువంటి అష్టతీర్థాల పేర్లు ఉంటాయన్నమాట. శంకు తీర్థం అని, పాప వినాశనం తీర్థం అని, ఇలా వాటిలో స్నానం చేస్తే లెప్రసీ వ్యాధి తొలగిపోయి వైధవ్యం పోయి మోక్షం వస్తుందన్నారు. జరిగింది. చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. ఇక నువ్వు అడిగావు దత్తాత్రేయ స్వామి వారి లీలలు. ఆయన దత్తాత్రేయ స్వాముల వారు 5 అవతారాలు ఎత్తారు. దత్త అవతారాలు 5 పరిపూర్ణ అవతారాలు. ఒకటి శ్రీపాద వల్లభుడిగా పిఠాపురంలో ఉన్నారు. రెండవది నృసింహ సరస్వతి స్వాముల వారుగా గణగాపురంలో, అక్కల్కోట్లో స్వామి సమర్థగా. 4వ అవతారం మాణిక్ నగర్ అంటే హుమ్నాబాద్, మనకి హైదరాబాద్ దగ్గరలో మాణిక్ నగర్లో మాణిక్ మహారాజుగా. 5వ అవతారం షిరిడి సాయినాథుడిగా పుట్టాడు. ఈ 5 పూర్ణ దత్తావతారాలు అంటారు. సో వీటిల్లో ఏమిటంటే స్వామివారు ఈ అష్టతీర్థాల అన్ని లీలలు ఎలా అంటే, ఇక ఒక భక్తుడు కాశీ వెళ్ళాలని అనుకుంటాడు, వాళ్ళ బంధువులందరూ వెళతారు, వాడికి మనసులో ఉండిపోయింది. స్వామివారు కళ్ళు మూసుకో అని చెప్పేసి కాశీ తీసుకుపోతాడు. అక్కడ స్నానం చేపించేసి దర్శనం, విశ్వనాథుడి దర్శనం చేపించేసి మళ్ళీ కళ్ళు తెరగంటాడు. ఇవన్నీ జరిగిపోయినాయి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తారు.
అలాగే కాశీకుండ అని ఒకటి ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారు సంగమం గుడి దగ్గరలో. అక్కడ నీరుని సృష్టిస్తాడు. ఒక బావి ఉంటుందన్నమాట. మొత్తం సమస్తం ప్రపంచంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఎండిపోయినా కూడా అక్కడ కాశీకుండలో నీళ్లు ఎండవు అని చెప్పాడు. ఇక్కడ స్నానం చేస్తే కాశీలో స్నానం చేసినంత ఫలితము అన్నారు. అందువల్లనే మాకు అక్కడ భీమా అమరజ అనేది అంతా ఎండిపోతే మేము వెళ్ళి అక్కడ స్నానం చేస్తాం. ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన వలన అందరూ వెళ్ళిపోయి ఆ నీళ్ళని అవగొట్టేస్తారనమాట. కాబట్టి అక్కడ ఎంత పవిత్రమైనటువంటి నీళ్ళంటే అవి పట్టుకునేటప్పుడు స్వామివారు నృసింహ సరస్వతి స్వాముల వారే ఆ నదిలోకి దిగి ఆ బావిలోకి దిగి స్నానం చేశారు. కాబట్టి మనం ఎవరం కూడా చెప్పులు వేసుకొని వెళ్ళాం. ఆ నీళ్ళకి కాళ్ళు తగలకూడదు. మన కాళ్ళు అంత జాగ్రత్తగా బకెట్తో ముంచుకోవాలి. తర్వాత చాలా తాగడానికి యోగ్యమైనటువంటివి కాశీ గంగ అక్కడ పుట్టించాడు ఆయన. ఆ తర్వాత మోక్షాన్ని ఇచ్చేటటువంటిది ఎప్పటికీ ఎండిపోనది. ఎండాకాలంలో కూడా నేను ఎన్నో సార్లు చూశాను, ఎప్పుడూ ఎండిపోలేదు అది. అలాగే లేడీస్ అక్కడ దిక్కకూడదు అంటారు. మనమే అందించాల నీళ్ళు ఇచ్చేసి. అంత పరమ పవిత్రమైంది. స్వామివారు ఆ యొక్క కుండులోనే అక్కడ బోర్డు కూడా పెడతారు, ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని. స్వామివారు ఇంత కష్టపడి అక్కడ స్నానం చేస్తేనే స్వామివారు దిక్కకూడదు అన్నప్పుడు, కాళ్ళతో ముట్టుకు తగలకూడదు అన్నప్పుడు, గాణగాపురం వెళ్ళేటటువంటి భక్తులందరూ కూడా కాళ్ళ జోళ్ళతో తిరిగేస్తున్నారు. అక్కడ తిరగకూడదు. ఇన్ని నీతులు చెప్తున్నాను, నేను కూడా అలాగే తిరిగేసేవాడిని. ఆ తర్వాత తెలుసుకొని కాళ్ళు జోళ్ళు మానేస్తాం. కారుల్లో వెళ్ళిపోకూడదు. మేము కూడా వెళ్ళిపోయాం చాలాసార్లు తెలియక. అక్కడెక్కడో బస్ స్టాప్ దగ్గర ఎక్కడో పెట్టేసి ఖాళీ నడకతో ఎంత గురువుగారి దగ్గరికి ఎప్పుడైనా పాఠాలు చెప్పే మాస్టర్ దగ్గరికి బంగారాలు వేసుకొని స్కూల్కి అలాగ వెళ్ళాము. మనం ఎగ్జిబిట్ చేయడానికి కారుల్లో గేర్లలో వెళ్ళకూడదు. టీచర్ దగ్గరికి అత్యంత పేదవాడిగా భిక్షాందేహి కృష్ణ భిక్షాందేహి దత్తాత్రేయ అని వెళ్ళాలి. అప్పుడు అక్షరాలు నేర్పిస్తాడు ఆయన. అంతేగాని బిల్డప్గా వెళ్ళిపోయి మై మాస్టర్ ఐఎమ్ సన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ కమ్ ఆన్ టెల్ మీ అంటే చదువు రాదు ఎప్పటికీ. అలా మనం గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ వీళ్ళందరికీ ఎందుకు కోరికలు తీరలేదండి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. దానికి కారణం ఇదే. చెప్పులు వేసి తిరగకూడదు గురువు దగ్గర, ఆర్భాటాలు పనికిరావు, నగలో గిగలో వేసుకొని రాకూడదు, ప్రదర్శించకూడదు బిల్డప్లు. మనసు నుంచి పరమ నమ్రతతో వినయ విధేయతాలతో మనం టీచర్ని భిక్ష చేసుకోవాలి. అందువల్లనే గాణగాపురంలో దత్తాత్రేయ స్వాముల వారు ఏం చెప్పారంటే, మధ్యాహ్నం నేను ప్రతిరోజు అడుక్కుంటాను అన్నారు. భిక్షకు వస్తాను. ఒక్కొక్కళ్ళ ఇంటికి భిక్షకు వస్తాడు. ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రము గాణగాపురంలోనే సూక్ష్మ రూపంలో ఉంటాను ఉన్నారు ఆయన. మనం కూడా అక్కడ భిక్ష పెట్టాలి, మనం కూడా అడుక్కోవాలి. స్వామివారి దర్శనం ఫ్రీగా వస్తుందని చెప్పేసి అందరూ ఎక్స్కర్షన్ టైప్లో వచ్చేసి పట్టు చీరలు కట్టుకొచ్చేసి భిక్షాం దేహి అని అడిగితే ఎవరెవరు కదా. మరి భిక్ష అడుక్కోవాలి. అడుక్కోమ్మా అంటే సిగ్గుపడతారు. అడుక్కోవాలి అక్కడ. అంటే ఆ భిక్షాటన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని నేను ఒకనొక సమయంలో చిన్నచూపు చూసేవాడిని తెలియక. నాకు రమా అని ఒక అమ్మాయి అడుక్కుంటుంటే, ఏంటి అడుక్కుంటున్నావంటే స్టూపిడ్ ఫెలో అన్న, దత్తాత్రేయ స్వాముల వారికి అన్నం భక్ష పెడతానని చెప్పి అడుక్కుంటున్నావు, తప్పు అట్లా అని తిట్టేవాడిని. హీనంగా చూసేవాళ్ళం మిగతా వాళ్ళని కూడా. కానీ అది తప్పు నాయన అని నేను ఒక 10 సార్లు వెళ్ళిన తర్వాత ఒక 20 సార్లు చాలా సార్లు వెళ్ళాను నేను. సగం కొన్నిసార్లు వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం జ్ఞానం ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్క ట్రిప్కి ఎంతంత నేర్పుతూ ఉంటాడు మనకి. తప్పు. భిక్షాటన చేసే వాళ్ళని కూడా గౌరవించాలి మనము. భిక్షాటన అనేది అది మన అహంకారాన్ని లాగేస్తుంది. మనం నేను మహాపండితుడిని, నేను చెప్తున్నాను అని బిల్డప్ ఉండకూడదు. గురువుల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేయాలి. జ్ఞానభిక్ష పెట్టు స్వామి అని గురువు ఆ విధంగా అడిగినప్పుడు మనకి ఆయన భిక్షనిస్తాడు. అఖండ కార్తవీరార్జునుడు అనేటటువంటి ఒక వికలాంగుడిని, అతన్ని యొక్క అంగవైకల్యాన్ని తొలగించి భిక్షగాడిని చక్రవర్తిని చేసేసాడు. కర్మను తొలగిస్తాడు మనల్ని. చనిపోయిన ఆయుర్దాయం లేనటువంటి వాళ్ళకి ఆయుర్దాయాన్ని పెంచాడు. ఇవన్నీ లీలలు ఆయన చేసినవి. బర్రె గొడ్డు ఎండిపోయి ఉందనమాట. అది అసలు పుట్టినప్పటి నుంచి కూడా ముసలిదైపోయింది, ఇంకా పాలే అవ్వట్ల. కూలి పనికి పంపిస్తున్నారు నాగలికి ఆ బర్రెని. స్వామివారు అక్కడికి వెళ్ళి ఆ బర్రెగొడ్డుని పాలు ఇచ్చేలాగా, ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు, పాలు పట్రా అంటాడు. ఆయన వెళ్ళి పితుకుతారు. ఇవ్వదు స్వామి అంటే పితుకు అంటాడు. పితకగానే పాలు వచ్చేస్తాయి. అలాగే నిధి నిక్షేపాలు, ఎవరైతే అడుక్కునేటటువంటి వాళ్ళ ఇంట్లో మామూలుగా ఆయనకి ఒక తుమ్మ గింజలతో అన్నం పెట్టారు, బియ్యం కూడా లేక పాపం. తినేసేటప్పుడు ఆ తుమ్మ చెట్టుని ఇలా పీక్ పడేసి ఇలా చించేసి వెళ్ళిపోతాడు. చూసావా ఆయన నృసింహ సరస్వతి దత్తాత్రేయులు మీ గురుగారు అన్నావు, ఆయనకి అన్నం మన తుమ్మ గింజలు మనకు అప్పుడప్పుడు భోజనానికి పనికొచ్చేవి, ఆయనకి దాంతో భోజనం పెడితే అది తినేసి మన ఇంట్లో రెస్ట్ తీసుకొని చింపేసి వెళ్ళిపోయాడు
అని భార్య భర్తని తిడుతుంది. ఉమ్, నా గురువుని ఏమనకు అంటాడు భర్త. అది వెళ్ళి అక్కడ మళ్ళీ వేసే ఆ చెట్టుని అంటుంటే తవ్వుతుంటే లంకె మీద జరుగుతుంది బంగారం అంతా. అది వీళ్ళు కనుక ఆ చెట్టు పీకకపోతే లైఫ్లో వాళ్ళు ఎప్పుడు గుణపం పట్టుకోబోదురు, వాళ్ళకి దొరకకపోదు. అవును. ఈ విధంగా 10 ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళని, గురు చరిత్రలో ఉంటాయి ఇవన్నీ కూడా. 10 ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి వాడు రైతు మంచి ఎంపుగా పెరిగినటువంటి జొన్న చేనుని ఆయన ఏం చేస్తాడు, రోజు ఒక ఆ యొక్క పొలం యజమాని నమస్కారం పెడతా ఉంటాడు. నాకు ఎందుకయ్యా నమస్కారం పెడుతున్నావు నువ్వు రోజు అంటే, మీరు నా గురువుగారండి అంటాడు. నువ్వు నా గురువు గారు అంటున్నావు కూడా ఇచ్చేను కోసేయి అంటాడు ఆయన. ఆయన ఏం చేశాడు, నిజంగానే కోసి పడేస్తాడు. వాళ్ళ ఆవిడ వాళ్ళ గ్రామాధికారులకి అందరికీ కంప్లైంట్ ఇచ్చి ఈయన మా ఆయన పాడు చేసేసాడు ఈ స్వామి అని చెప్పినప్పుడు పొలం కోసేయబోతుంటే పెళ్ళం అడ్డుకున్నా, ఎవరు అడ్డొచ్చినా సరే డోంట్ కేర్, నేను కోసి పడేస్తాను అన్నాడు. కోసి పడేశాడు. కోసి పడేస్తే గురువుగారు దత్తాత్రేయ స్వామి మళ్ళీ వస్తాడు స్నానం చేసి, ఇలా వెళ్ళే లోపల వచ్చే లోపల అంతా కోసి పడేశాడు. ఏమిటి నాయనా మొత్తం అంతా కోసేసావు, నేను ఏదో సరదాగా అంటే అంటాడు. అదేమిటి స్వామి, సరదాగా అన్నా స్వామి, నువ్వు సరదాగా అన్నా సరే నేను చేసేస్తా, యు ఆర్ మై గురువు అంటాడు. గురువు అంటే అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు సరే అయితే నాయన అంటాడు. ఏమండు, ఏం చూడు, ఏం చెప్పడు. గురువుగారులు ఎప్పుడు కూడా ఎవరేం చెప్పరు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత విపరీతమైన ఊర్లో అందరిది తుఫాన్ వచ్చేసింది, వర్షాలు నిండిపోయినాయి. అందరి మంచి ఏపుగా పెరిగినటువంటి అవన్నీ కూడా నీళ్లు నిండిపోయినాయి, అవన్నీ కుళ్ళిపోయినాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి, ఒక 4-5 రోజులకి ఆ నీళ్ళంతా ఎండిపోయినాయి. తర్వాత ఈయన పొలంలో మిగతా వాళ్ళందరికీ కూడా కుళ్ళిపోయి ఆ చెట్లన్నీ అక్కడే ఉండిపోయినాయి. ఈయన కట్ చేశాడు కాబట్టి ఇవన్నీ స్పెషల్గా మొలకలేసేసి మళ్ళీ ఫ్రెష్గా విరగబండేసింది. ఇంతకు ముందు కంటే కూడా 10 రెట్లు విరగబండేసింది. అప్పుడు ఆ రైతు, అబ్బా నా గురువు ఇదంతా ముందు ఊహించి చేశాడా అని కృతజ్ఞతతో అది పంటకు వచ్చిన తర్వాత కోసేసి ఆ పేద రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా దానం చేసే కెపాసిటీకి ఎదిగిపోయారు. అంటే దత్తాత్రేయ స్వామి వారు గురువు ఎప్పుడు కూడా చెప్పి చేయడు, చేసి పారేస్తాడంతే. చేసి పారేసిన తర్వాత ఏం చేస్తాడంటే గురువు శిష్యుని డెవలప్ చేసి పడేస్తాడు. లార్డ్ కృష్ణ అని లార్డ్ అర్జున ఏమనుకున్నాడు, గురువు అనుకున్నాడు. కాబట్టి స్వయంవరంకి వెళ్తున్నాడు భార్యకి పెళ్లి చూపులకి. వెళ్తుంటే కృష్ణ అక్కడేమో కర్ణుడు ఉన్నాడు, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఇదిగో నేను ఇక్కడ ఎలాగ స్వయంవరం, అదేమో చేపేమో పైన గిరగరా తిరుగుతుంది, కింద చూడాలంట పైన కొట్టాలంట, ఏటి కృష్ణ ఇది ఎలాగా అని భయం వేస్తుంది. గెలుస్తానో గెలనో, షీజ్ అందాల బ్యూటీ లాగా ఉంది, నష్టపోతానేమో, కొంచెం ఐడియా స్వామి అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, ఏం పర్లేదు రై, నువ్వు కింద చూడు పైన గిరగరా తిరుగుతుంది, నీడ కనబడుతుంది, ఏసై బాణం అంటాడు. అంతే వేసేసాడు మనోడు, కొట్టేశాడు, పెళ్లి చేసేసుకున్నాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళందరూ పిక్నిక్కి వెళ్తారు. ఒకరోజు అడుగుతాడు కృష్ణుడిని, కృష్ణ నువ్వేం పీకావు, నువ్వు నాకేం చేసావు కృష్ణ, నువ్వు నేను నిన్ను గురువుగా చూస్తే బాణం వేసాయి అన్నావు, కింద చూడమన్నావు వేసేసాను, కొట్టేశాను, నువ్వు నాకేమి హెల్ప్ చేసినట్టు అంటాడు. అరే పిచ్చోడా, నువ్వు చేయమన్నది చెప్పాను, కానీ నేనేం చేస్తానో చెప్పానా నీకు, చెప్పలేదు. నేను ఆ చేప తిరగకుండా ఇలా ఆపేశాను, నీళ్ళని ఇలా ఆపేశాను, అవన్నీ నీకు తెలుసారా, అందుకని నువ్వు కొట్టగలిగేవరా బాబు అంటాడు. అలా గురువు ఏం చేస్తాడంటే రాబోయే కాలంలో జరగబోయేటటువంటి కష్టాన్ని శిష్యుడికి ఏమొస్తుందో అది ముందే తెలుసుకొని మనకు గైడ్ చేస్తాడు. మనం వినంగా, అర్జునుడు విన్నాడు కాబట్టి బాగుపడ్డాడు, ఈ రైతు విన్నాడు కాబట్టి బాగుపడ్డాడు. ఇదమ్మా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. కాబట్టి గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క లీలలన్నీ కూడా గురు చరిత్రలో చెప్పబడి ఉన్నాయి. అందువల్ల 1, 2 కాదు మహిమలు. అండ్ ఆఖరిగా ఒకటి చెప్తున్నాను, వేద పురుషుడు వచ్చాడు. వేదం అంటాం కదా. బ్రహ్మదేవుని కీర్తించు అంటే 5 నిమిషాల్లో కీర్తిచ్చేసింది. విష్ణుమూర్తిని కీర్తించు అంటే విష్ణుమూర్తిని కూడా నిమిషంలో కీర్తిచ్చేసింది. శివుని కీర్తించు అంటే శివుని కూడా కీర్తిచ్చేసింది. ముగ్గురు కలిపేసిన దత్తాత్రేయుని కీర్తించు అంటే కీర్తించలేక పదాలు లేక మౌనంగా ఉండిపోయినాయి వేదాలు. అదనమాట దత్తాత్రేయుల వారు. గురువుని ఎవరు కీర్తించలేరు. న గురోరధికం తత్వం, న గురోరధికం జ్ఞానం, న గురోరధికం తపః, తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించినటువంటి తత్వం కానీ మెటాఫిజిక్స్ కానీ నేను బయట అన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ MITలో నేర్చుకున్నాను, నాకు చాలా జ్ఞానం వచ్చేసిందంటే గురువు ముందు నథింగ్ అనమాట. ఇవన్నీ నేను తపస్సులు చేస్తాను. ఇప్పుడు దొంగ తపస్సులు, హిమాలయ పర్వతాల్లో దొంగ తపస్సులు చేసి వచ్చాను. ప్రతి ఒక్కటి నువ్వు ఎవరిని కలుపు హిమాలయాల్లో తపస్సు చేశానంటాడు. హిమాలయ దగ్గర కూడా వెళ్ళరు అసలు, చలికి భయపడిపోయి వచ్చేస్తారు. ఎంత తపస్సు చేసి వచ్చినా సరే ఆ తపస్సు కూడా గురువు ముందు నథింగ్. నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం ఇది శివ శాసనత. గురువు కంటే అధికమైనది ఏదీ లేదు, ఇది శివుని యొక్క శాస్త్రం అని చెప్పి గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి చరిత్రలో గురు గీతలో ఉంటుందన్నమాట. ఇంకా ఆయన లీలలు మనం ఎన్నన్నా చెప్పుకుంటూనే
చెప్పినా సరే తరగవు అవి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మ.